సో చాలా మంది డెస్క్టాప్ ఇంజనీర్ అని, సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్ అని, సిస్టమ్ అడ్మిన్ అని, ఆర్ L1 సపోర్ట్, L2 సపోర్ట్ అని ఇలాగా చాలా మంది వర్క్ చేసే అడ్మిన్ రోల్స్ అని అండ్ ఆల్సో అడ్మిన్ రోల్స్గా ఇలా వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారండి. సో వీళ్ళందరికీ ఒక 2 years 3 years వర్క్ చేయగానే వాళ్ళకి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, నేను ఇన్ని ఇష్యూస్ క్లియర్ చేస్తున్నాను, ఇంత వర్క్ చేస్తున్నాను, ఇన్ని అవర్స్ నేను ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తున్నాను, బట్ నా శాలరీ మాత్రం ఇలానే ఉంది, అసలు గ్రోత్ లేదు ఈ జాబ్స్కి అని ఒక ఫీలింగ్ ఒక 3 to 4 years ఆర్ 5 years చేసిన తర్వాత కన్ఫామ్గా ఈ జాబ్ రోల్స్ అన్నిటికీ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. నేను నెక్స్ట్గా ఏ కోర్స్ నేర్చుకుంటే నాకు ఒక మంచి గ్రోత్ ట్రాన్సిషన్ చేయగలను, ఈ డెస్క్టాప్ ఆర్ సపోర్ట్ ఇంజనీర్ జాబ్ రోల్ నుండి ఒక మంచి టెక్నాలజీకి నేను ఎలాగ ట్రాన్సిషన్ అవ్వగలను, మంచి ప్యాకేజ్ ఎలా వస్తుంది, మంచి కెరీర్ గ్రోత్ ఎలా వస్తుంది, ఇలాగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి క్యాండిడేట్స్. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు ఆల్రెడీ హార్డ్వేర్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, యాక్టివ్ డైరెక్టర్ గురించి, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి అంటే ఒక బేసిక్ ఐడియా అయితే ఒక ఐటీ టెక్నాలజీ మీద, ఒక బిజినెస్ ఫ్లో మీద, వర్క్ కల్చర్స్ మీద, వీటన్నిటి మీద మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఐటీ ఇండస్ట్రీ వర్క్ చేస్తుంటారు కాబట్టి. ఏదైతే ఒక అవుట్లుక్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ, ఆర్ ప్రింటర్ ఇష్యూ కానీ ఒక క్లయింట్కి మీరు ట్రబుల్ షూట్ చేయడంలో కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఓన్లీ థింగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ బేసిక్ థింగ్స్ అన్ని వచ్చాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీకు ఈ వర్క్ని స్క్రిప్ట్లో కానీ, ఆర్ క్లౌడ్లో కానీ, ఆటోమేషన్ వేలో కానీ చేయడం రాదు, అంతే. యాక్చువల్గా బేసిక్ థింగ్స్ అన్ని వచ్చు మీకు, బట్ వాటిని స్క్రిప్ట్ ఫామ్లో కానీ రాయటం కానీ, ఆటోమేషన్ చేయడం కానీ ఇవి తెలియదు. సో మీరు క్లౌడ్ కానీ, ఆర్ స్క్రిప్టింగ్ కానీ, ఆర్ ఆటోమేషన్ కానీ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా మీకున్న స్కిల్స్తో ట్రాన్సిషన్ అవ్వచ్చు. మరి ఎలాంటి స్కిల్స్, ఎలాంటి ఐటీ కోర్సెస్, ఆర్ ఎలాంటి ఐటీ జాబ్స్, ఇలాంటి సపోర్ట్ రోల్స్ కానీ, ఆర్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్ కానీ, ఆర్ ఏదైనా మీరు చేస్తుంటే ఏ రోల్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి క్లౌడ్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్. మీరు ఆల్రెడీ నెట్వర్కింగ్ మీద కానీ, మీరు ఆల్రెడీ సమ్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అని, ఆపరేటింగ్ సిస్టమ్ అని, సిస్టమ్ అడ్మిన్ అని ఇలాంటి వర్క్, కమాండ్స్ రాయటం కానీ, లైనక్స్ కమాండ్స్ ఇలాంటివి చేసి ఉండొచ్చు, ఓకే, యాజ్ ఏ సపోర్ట్ ఇంజనీర్స్. మరి వీళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఎందుకు సూట్ అవుతుందంటే, ఈ డెవాప్స్ అనేది ఏంటంటే కొంత ఆపరేషన్ అండ్ సమ్ పైప్ లైన్స్ క్లౌడ్ మీద వర్క్ చేస్తుంటారు అనమాట. అది ఏదైనా AWS కానీ, అజూర్ క్లౌడ్ కానీ యూజ్ చేసి, ఓకే. మరి దీనికి ఏంటంటే ఫస్ట్ మీరు లెర్న్ చేయాల్సింది బేసిక్స్ ఆఫ్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైనక్స్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత కొన్ని టూల్స్ అయితే ఉంటాయండి క్లౌడ్కి సంబంధించిన, లైక్ డాకర్ అని, కుబర్నెటిస్ అని, టెరాఫామ్ అని, జెన్కిన్స్ అని, ఇలా CI/CD పైప్లైన్స్ ఇలా ఉంటాయి. వీటిని పర్ఫెక్ట్ అవ్వాలి. ఇవి కానీ నేర్చుకొని ఆ బేసిక్ కమాండ్స్ కానీ నేర్చుకుంటే వితిన్ 6 to 9 months మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేసుకోగలిగితే, వస్తుంటే ఎవరో ఇంకోటి సజెస్ట్ చేస్తుంటారు, లేకపోతే దీనికి ఓపెనింగ్స్ లేవంటుంటారు, దానికి ఓపెనింగ్స్. నేను ఇప్పుడు చెప్పే టెక్నాలజీస్ అన్నిటికీ ఫ్యూచర్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అని. మీకు ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీ ఏంటంటే కొంత అన్సర్టనిటీ ఉండటం అది మాత్రం వాస్తవమే. బట్ ఏంటంటే ఎవరికైతే స్కిల్స్ ఉండి కంటిన్యూగా ట్రై చేస్తుంటే వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి, 100% వస్తున్నాయి. బట్ ఏంటంటే ట్రై చేస్తూనే ఉంటాయి, ఓకే. సో అందుకని ఈ క్లౌడ్ రిలేటెడ్ ఆర్ డెవాప్స్ రిలేటెడ్ జాబ్స్ ఏంటంటే ఫుల్ డిమాండ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కూడా ఫుల్ కాంపిటీషన్ ఉంది. అందుకే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని అది రియల్ టైంలో ఎక్కడ అప్లై చేస్తున్నారు అది కూడా నేర్చుకుంటూ వస్తేనే మీరు వితిన్ 6 to 8 months ఆర్ 9 monthsలో ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తారు. అండ్ అరౌండ్ ఇప్పుడు వరకు మీకు ఈ హెల్ప్ డెస్క్, డెస్క్టాప్ సపోర్ట్, సిస్టమ్ అడ్మిన్గా మీకు వచ్చే 3 lakhs 4 lakhs ఆర్ 5 lakhs శాలరీస్ నుండి డైరెక్ట్గా మీరు 10 lakhs ప్యాకేజ్కి మీరు మూవ్ అవ్వచ్చు. అండ్ కెరీర్ గ్రోత్ కూడా ఉండేది ఈ ప్లాట్ఫామ్, ఈ డొమైన్ క్లౌడ్ అనేది. డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్, ఆర్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, SRE ఇంజనీర్ కూడా అంటారు, డెవాప్స్ ఇంజనీర్ అంటారు, క్లౌడ్ ఇంజనీర్ అంటారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంత డిమాండ్ ఉంటుంది అండ్ ఎందుకు మీరు దీన్ని సజెస్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఏ టూల్స్ అన్నీ కూడా దేని మీద వర్క్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? డేటా మీద వర్క్ చేస్తున్నాయి. డేటాని ట్రైన్ చేస్తేనే ఏ టూల్స్ అన్నీ కూడా వర్క్ చేస్తుంటాయి. మరి ఆ డేటానే మీకు సెక్యూరిటీ లేదనుకోండి, సిస్టమ్స్ అసలు ప్రొటెక్టివ్ వేలు లేవనుకోండి, ఏమవుతుంది? మొత్తం కొలాప్స్ అవుతుంది. సో అందుకని ఇంకా రాబోయే కాలంలో కూడా అంతా ఏ రిలేటెడ్ జాబ్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఆ డేటాని అంతా ప్రొటెక్ట్ చేయాలంటే మాత్రం సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కన్ఫామ్గా అవసరం అవుతారు. సో దీనికి మీరు ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, ఫైర్ వాల్స్ కానీ ఇవన్నీ బేసిక్ థింగ్స్. నెక్స్ట్ సమ్ ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ నేర్చుకొని, నెక్స్ట్ ఒక స్ప్లంక్ అని దానికి రిలేటెడ్ టూల్స్ కానీ నేర్చుకొని, అండ్ సర్టిఫికేషన్స్ కన్ఫామ్ అండి. ఈ సైబర్ సెక్యూరిటీకి ఒక
స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ నేను కోర్స్ కంప్లీట్ చేశానంటే సరిపోవట్లేదు. ఎందుకంటే చాలామంది కంపెనీస్ ఏంటంటే మీరు ఏం సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారు, CEH సర్టిఫికేట్ అని ఇలాగ చాలా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి. అవి ఒకసారి మీరు కంప్లీట్ చేసుకోండి. అండ్ దీని శాలరీ రేంజ్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందండి. 6 lakhs నుంచి అరౌండ్ 15 lakhs or 20 lakhs ప్యాకేజ్ దాకా ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే సర్వీస్ నో డెవలపర్ ఆర్ ఆటోమేషన్ ఇంజనీర్ అంటారు. సో ఇది మీకు ఇప్పుడు వరకు ఏదైతే సపోర్ట్ చేశారో ఇలానే ఉంటుంది. ఇది కూడా సర్వీస్ నో డెవలపర్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు వరకు మీరు చేసింది ఒక ఫంక్షనల్ టైప్ అయితే ఇది టెక్నికల్గా ఉంటుంది. సో దానికోసం మీరు కొన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయాల్సి వస్తుంది. దానికి మనం ఈ సర్వీస్ నో డెవలపర్ అయితే మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి, ఆర్ పైథాన్ ఆర్ పవర్ షెల్ ఎనీవన్. మోస్ట్లీ జావా స్క్రిప్ట్ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు సర్వీస్ నో డెవలపర్కి ఆర్ ఆటోమేషన్ ఇంజనీర్స్కి. సో అందుకని అండ్ అదేవిధంగా సర్వీస్ నో టూల్లో కొన్ని మోడల్స్ ఉంటాయి. ITSM, ITOM మోడల్స్ అని, CMDB మోడల్స్ అని, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ITSM మోడల్ ఇస్ ద ఫేమస్ వన్ ఫర్ సర్వీస్ నో డెవలపర్. అండ్ దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా ఉందండి. ఓకే, దీనికి కూడా అరౌండ్ మీకు 5 lakhs దగ్గర నుంచి 12 lakhs or 15 lakhs ప్యాకేజ్ వరకు ఉంటుంది. అది నాకు కోడింగ్ బాగా వచ్చు, నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చు, నేను అసలు కోడింగ్ చేయడంలో నాకు మంచి ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఆబ్వియస్లీ 100% మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ జావా డెవలపర్ వాట్ ఎవర్ యూ లైక్ ఇట్, యూ కెన్ పిక్ దట్ పాత్ ఆల్సో. ఓకే, సో ఇవన్నీ కొన్ని టెక్నాలజీస్. ఎవరైతే డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఎనీ అడ్మిన్ రిలేటెడ్ జాబ్ చేస్తూ ఆర్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్ చేస్తూ మేము IT ఇండస్ట్రీలోకి టెక్నికల్ జాబ్ చేయాలనుకుంటున్నాం, మంచి కెరీర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు మాత్రం దీస్ ఆర్ ది బెస్ట్ IT జాబ్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇంకా ఇంజనీర్ అని ఉన్నాయి, డేటా సైన్స్ అని ఉన్నాయి కదా, మరి జెన్ఏ అవి మేము చూజ్ చేసుకోవచ్చా లేదంటే కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ అండి. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఇంజనీర్ అని జెన్ఏ ఇవన్నీ కూడా మోస్ట్ డిమాండ్ టెక్నాలజీస్ అప్కమింగ్ డేస్. విధంగా టెక్నికల్ కూడా చాలా మ్యాథమెటికల్గా అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి డేటా సైన్స్ అండ్ లైక్ ఇంజనీర్ ఆర్ జెన్ఏ ఇంజనీర్కి. సో అందుకే అవి నేను సజెస్ట్ చేయలేదు. సో క్లౌడ్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ SRE ఇంజనీర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ సర్వీస్ నో డెవలపర్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్కి అయితే కొంత మీడియం లెవెల్ స్క్రిప్టింగ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో మీకు ఇలాంటి మోర్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చాలా అప్లోడ్ చేస్తున్నాను. మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మన కంటెంట్ నచ్చితే ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.